వైసీపీ నాయకులు వంగా గీత గారిని కానీ ఎవరైనా సరే వైసీపీ నాయకులు మండలానికి ఒకళ్ళు వెళ్తా ఉన్నారు. వారిని ఒకటే అడగండి, సుద్దగడ్డ కొండ కాలువ ఈ ఆధునీకరణకి 170 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసినా ఎందుకు ఆపారని అడగండి. ఎందుకు సంతకాలు పెట్టాల్సి వచ్చిందని అడగండి. వాడికి సమాధానం చెప్పి ఓట్లు అడగమని చెప్పండి. చేబ్రోలు పట్టు రైతుల కోసం ఏం చేశారని అడగండి. వరద ముంపు కోసం గొల్లప్రోల్లో మన ఎస్సీ కాలనీతో సహా అన్ని మునిగిపోతా ఉంటాయి. వాళ్ళ శ్మశానం కూడా మునిగిపోతా ఉంటుంది. అలాంటి సమస్యల మీద వాళ్ళు ఎందుకు వచ్చారు, అవన్నీ తీర్చారా? ఈ రోజున ప్రతి 54 గ్రామాలు చెప్పి తిరుగుతా ఉన్నారు. మండలానికి ఒక నాయకులను పెట్టి తిరుగుతా ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు మండలానికి ఒక్కొక్క నాయకుడు ఎందుకు తిరగలేదు? నిజంగా సమస్యలు ఎందుకు మీరు పరిష్కరించలేదు? మీరే కనుక పరిష్కరించుంటే పవన్ కళ్యాణ్ అవసరమే లేదు పిఠాపురానికి. మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుంటారు కదా. మీరు సమస్యలను పరిష్కరించలేదనే కదా ఈ రోజున జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిని బలపరుస్తున్నారు ప్రజలు. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆ సౌండ్ ఎక్కువ గాలి తక్కువ పార్టీని నమ్మకండి. చిట్టా పట్టుకొచ్చాను వైసీపీ చేసిన దుర్మార్గాలు. మీలో మద్యపానాన్ని నిషేధిద్దామా వదిలేద్దామా మీరు చెప్పండి. వద్దా? మద్యపానం నిషేధం కావాలా వద్దా? వద్దు, మద్యపానం నిషేధించదు. అదే కదా. ఓకే, మద్యపానం అనేది ఎవరు ఎంకరేజ్ చేసేది కాదు. ఆరోగ్యాలు పాడైపోయేది. ఎక్కువ తాగితే లివర్ సిరోసిస్, ప్యాంక్రియాటిక్ సమస్యలన్నీ వస్తాయి. అది 5 సంవత్సరాలు దశాబ్దం పిచ్చి పిచ్చిగా తాగితే వచ్చే లివర్ సిరోసిస్. మన వైసీపీ బ్రాండ్స్, జగన్ బ్రాండ్స్ కూడా ఉన్నాయంట. పొద్దున్నే పేపర్లో కూడా చూసా, పవర్ స్టార్ బ్రాండ్ కూడా ఉందంట. సరే, వాళ్ళు ఏ ఉద్దేశంలో పెట్టారో తెలియదు కానీ రకరకాల బ్రాండ్లు పెట్టారు. ఆ బ్రాండ్లు తాగితే ఇప్పుడు నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి. వైసీపీ నాయకుడు మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి. ఈ రోజున అతను దాదాపు ప్రభుత్వాలకు తెలియజేయకుండా, స్టేట్ ఎక్స్చెక్కర్కి తెలియకుండా 40,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని వెనకేసుకొచ్చాడు. అతను చెప్తున్నాడు అతను పేదవాడు, మనం పెత్తందారులు అంట. పెత్తందారు అంటే ఏంటి? దౌర్జన్యం చేసేవాడు. ఎవడు దౌర్జన్యం చేస్తున్నాడు? వైజాగ్ హోటల్ ఎవడు దౌర్జన్యం చేశాడు? నువ్వు చేసావా, నేనేం చేసావా? మనకి ఆంధ్ర తెలంగాణ బార్డర్లో దౌర్జన్యం చేసింది మీరా మేమా? డాక్టర్ సుధాకర్ని చంపింది, దళితుడైన డాక్టర్ సుధాకర్ని చంపింది మాస్కులు లేవని పెత్తందారి పోకడా చూపించింది మీరా మేమా? అనంతబాబు అనే ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపేసి, దళితుడిని, ఒక దళిత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే అతనికి ఘన స్వాగతం పలుకుతున్నారు. పెత్తందారి పోకడా మీ వైసీపీదా మాదా? ఏం మాట్లాడుతున్నారు? ఒకసారి ఆలోచించండి. అని ముఖ్యంగా జగన్ ప్రధానమంత్రి గారు దేశమంతా డిజిటల్ కరెన్సీని చేస్తే ఒక ఆంధ్రాలోనే మద్యంలో డిజిటల్ కరెన్సీ లేదు. మీలో చాలా మంది ఎంతో కొంత మీ పెద్దల కోసం, మీకోసం సరదాగా మందు తీసుకుంటున్నారేమో. ఏ రోజున సరే మీరు కార్డులతో డబ్బులు పే చేశారా? క్యాషే కదా మీరు పే చేసింది అందరూ. ఆ క్యాష్ రోజుకి 77 కోట్ల మద్యాన్ని అమ్ముతున్నారు. దాంట్లో ఓన్లీ ప్రతిరోజు 70 కోట్ల ఆదాయం. దాంట్లో 1,50,00,000 డిజిటల్ పేమెంట్స్. అంటే ప్రతి 700 రూపాయలకి 0.07% డిజిటలైజ్ అవుతుంది. మిగతా డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? మిగతా డబ్బులు 20,000 కోట్ల రూపాయలు జగన్ జేబులో పెట్టుకున్నాడు. 16 కంపెనీలు
16 కంపెనీలు, మిథున్ రెడ్డి గారి కంపెనీ, ఇంకా పెద్ద పెద్దలందరూ ఉన్నారు, అందరూ కంపెనీలు, 16 కంపెనీలు. 74% సేల్స్ అంతా ఆ కంపెనీలే. అదేనా మంచి మందా? నాణ్యత లేని మందు. ఎలాంటి ఫ్యాక్టరీలు అంటే అవి కనుక్కుంటా ఉంటే 2000 లీటర్ల బాటిల్ తయారు చేసేది 6000 లీటర్లు చేస్తా ఉన్నారు. దాన్ని ఆల్కహాల్ కంటెంట్ తగ్గించి ప్యూరిఫై చేసే ప్రాసెస్లో 6000 బాటిల్స్ తయారు చేస్తా ఉన్నారు. ఒక్కొక్కళ్ళకి మతి స్థిమితం పోతా ఉంది, మూర్ఛలు వస్తూ ఉన్నాయి, పేగులు కరిగిపోతా ఉన్నాయి. నేషనల్ హెల్త్ సర్వే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా మందు వల్ల చావులున్నాయి, ప్యాన్క్రియాటిక్ డిసీజెస్ ఉన్నాయి, లివర్ సిరోసిస్ పెరిగిపోయిందని చెప్పి నేషనల్ హెల్త్ సర్వే ఈ రోజున మనకి నివేదిక ఇచ్చా ఉంది. ఒకళ్ళు మాట్లాడలేదు. ఇతను చెప్తున్నాడు అతను పేదవాడంట, మనందరం పెత్తందారులంట. కూర్చోబెట్టి ఎవడు అమ్ముతున్నాడు మద్యం? ఎవడు ముఖ్యమంత్రి రాష్ట్రానికి? జగనా మనవా ముఖ్యమంత్రి? ఎవడు పెత్తందారి? జగనా మనవా? మీరు అడగండి, ఒక్కొక్క వైసీపీ నాయకుడిని అడగండి. కొత్తపల్లి భూములు ఇచ్చేశారు రైతాంగం. ఇచ్చిన భూములకి పరిశ్రమలు వచ్చినాయా? ఉపాధి అవకాశాలు వచ్చినాయా? పోనీ పరిశ్రమలు పెట్టని భూముల్ని తిరిగి రైతాంగానికి ఇచ్చారా? ఇది కూడా మీరు అడగండి. జగన్ 219 ఆలయాలు, వారి నాయకులు వస్తే ఒకటే అడగండి అమ్మా. వంగ గీత గారు వస్తే ఒకటే అడగండి. 219 ఆలయాలని ధ్వంసం చేశారు కదా, అపవిత్రం చేశారు కదా, ఎంతమంది దోషుల్ని పట్టుకున్నారని అడగండి. అలాగే మనకి పిఠాపురంలో ఇక్కడికి దేవాలయాలని, విగ్రహాలని అపవిత్రం చేస్తే ఆ దోషుల్ని ఎందుకు పట్టుకోలేదని కూడా అడగండి. మనకి కాకినాడలో శివాలయంలో ఈ మధ్యనే పూజారిని వైసీపీ నాయకుడు అనుచరుడు, ఆ మాఫియా డాన్ అనుచరుడు శివాలయం పూజారిని, అర్చక సమాజాన్ని చొక్కా పట్టుకొని కొట్టారు. మొత్తం పాపం ఆ కండువా తీసుకొని చాలా ఇబ్బంది, భక్తులు చూస్తుండగా కొట్టారు. భీమవరంలో యజ్ఞోపవీతం తెంపేశారు. అంత అహంకారులు వీళ్ళు. పెత్తందారి అహంకారం అంటే ఇది పెత్తందారి అహంకారం. యజ్ఞోపవీతాన్ని తెంపేసే అహంకారులు వీళ్ళు పెత్తందారులు. ఎంత మదం, తలకి మదం ఎక్కకపోతే తప్ప ఇలాంటి పిచ్చి పనులు చేయరు వీళ్ళు. వీళ్ళ గద్దె దించాల్సిన సమయం ఆసనమే. ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే ఈ రోజున వేమూరు నియోజకవర్గంలో పార్టీల కోసం వచ్చే మా కూటమికి నిలబెట్టడానికి మద్దతు కోసం వచ్చిన ఎన్ఆర్ఐల్ని మీరు కూటమి కోసం మీరు ప్రచారం చేస్తే మిమ్మల్ని వెనక్కి వెళ్ళనివ్వం, మీ మీద కేసులు పెడతామని బెదిరిస్తా ఉన్నారు. వాళ్ళు పిఠాపురం కాదు, ఆంధ్రాలో ఎక్కడికి వెళ్ళినా రమ్మని చెప్తాం, తరిమి కొడతాం ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే ఒక్కొక్కరు. మీరు యువతకు ప్రత్యేకించి నేను వినవించుకుంటా ఉన్నా. ఇప్పుడు కాకినాడ పోర్టు ఉంది, మీకైనా డబ్బులు కావాలంటే, సరదాగా డబ్బులు కావాలి మీ అందరికీ. కాకినాడ పోర్టులో పాపం మనకి అరవిందో సంస్థ ఫ్యాక్టరీ 2 వాళ్ళయే, కాకినాడ పోర్టులు 2 వాళ్ళయే. ఒక కంపెనీకి ఒకటే ఇవ్వాలి, కానీ పాపం రూల్స్ తుంగలో తొక్కి 2 పోర్టులు వాళ్ళకే ఇచ్చారు. అక్కడి నుంచే అదే చెప్తున్నా, మాఫియా డాన్ గురించి మాట్లాడుతున్నా. మాఫియా డాన్ గురించి మనం గెలిచిన తర్వాత మాఫియా డాన్ ఇక్కడికి రమ్మని చెప్పి నేను మాట్లాడతాను. మాఫియా డాన్ని పిఠాపురంలో అడుగు పెట్టమని చెప్పి నేను వచ్చిన తర్వాత. పిఠాపురంకి రా. మాఫియా డాన్లు బెదిరింపులకి బాబు మీలాంటి వాళ్ళు చాలా మంది చూసే వచ్చాడు పవన్ కళ్యాణ్. చాలా మంది మీ తాటాకులు చప్పులకి అస్సలు బెదిరే వ్యక్తిని కాదు, తోలు తీసుకుందా కూర్చోబెడతాను.
ముఖ్యంగా కాకినాడ సీపోర్ట్ ఏమైందంటే అక్కడ పోర్టు అది ఒక డీజిల్ మాఫియాకి హబ్ అయిపోయింది. అది డ్రగ్స్ మాఫియాకి హబ్ అయిపోయింది. అక్రమ బియ్యం ఎగుమతికి హబ్ అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్ల కోసం డబ్బు ఉంది కదా, అదంతా అక్కడ హ్యూజ్ కంటైనర్స్ లో కాకినాడ పోర్టులోనే పెట్టారని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు. ఒకసారి ఎప్పుడైనా సరే డబ్బులు కావాలి మీ అందరికి అనుకుంటే ఒకసారి జగన్ గారిని అడిగితే, వైసీపీ వాళ్ళు వస్తారు కదా నాయకులు, వంగా గీత గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు ఒకటే అడగండి, అమ్మ కాకినాడ పోర్టులో కంటైనర్స్ లో డబ్బులు ఉన్నాడు మాకు కూడా ఇప్పించండి, మేము వ్యాపారాలు పెట్టుకుంటాం, జట్టీలు కట్టుకుంటాం, ఉపాధి మనకి SEZ లో కొత్తపల్లి మండలంలో SEZ లో పరిశ్రమలు పెట్టుకుంటాం అడగండి ఒకసారి. ముఖ్యంగా మత్స్యకార సోదరులకు చెప్తా ఉన్నా, ఈ మాఫియా డాన్ మిమ్మల్ని ఎలా తిట్టాడో మీరు మర్చిపోకండి. మత్స్యకార సోదరుల మీద నాకు అపారమైన గౌరవం. ఎందుకు చెప్తున్నాను, ఇంకా వేటాడే సత్తా ఉంది అంటే మత్స్యకారులకే ఉంది. అది డీప్ సీలోకి వెళ్ళి సముద్రంలో వేటాడే సత్తా వాళ్ళ కండబలం గుండె బలం బాగా తెలిసిన వాడే. మిమ్మల్ని చేతుల నోరు దోలెక్కువయ్యి మిమ్మల్ని తోలునాడిన వ్యక్తి ఈ మాఫియా డాన్. ఓటేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి, ఈ మాఫియా డాన్కి వెయ్యాలా, మళ్ళీ తోలునాడిన వ్యక్తికి వెయ్యాలా లేదా అని ఒకసారి ఆలోచించుకోండి. లేదా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకునే పవన్ కళ్యాణ్కి, జనసేనకి, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ఓటేయాలా అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి. ముఖ్యంగా మనది పీఠికాపురం శక్తిపీఠం. ఇది అష్టాదశ పీఠాల్లో ఉన్నది. ఈ శక్తిపీఠం దాంట్లో ప్రత్యేకంగా ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మనకి ఈ రోజుల్లో నిరక్షరాస్యత నిర్మూలన నుంచి నేటి రోజుల్లో పర్యావరణ పరిరక్షణ వరకు చేస్తున్న ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు నేను చెప్పుకుంటా ఉన్నాను. మీకు దాదాపు అంటే మీరు మత సామరస్యానికి, అటు సనాతన ధర్మానికి, అటు సూఫీ మతానికి సరిగ్గా అనుసంధానం చేసి మీరు నడుపుతున్నది భారతదేశానికి చాలా మార్గదర్శకం. అందుకనే మన పిఠాపురాన్ని దేశం మొత్తం చూసేలా చేయాలి. ఇలాంటి పరిస్థితులను పెట్టుకునే అష్టాదశ పీఠాల్లో ఉంది. అలాగే మనకి ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, మన బంగారు పాప దర్గా, మన దర్గా ఉంది, బంగారు పాపం దర్గా. వీటన్నిటినీ దేశం మొత్తం తెలియజేయాల్సిన అవసరం